ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయాయి కదండి. దానికి సర్జరీ అనేది కూడా ఒక ఆప్షన్ ఉందండి. అదేంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. ఇది ఎవరికి అవసరము, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేసుకోవాలి, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అండ్ కాస్ట్ కూడా అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉందంటున్నారు డాక్టర్ గారు. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు ఫ్రమ్ రవి హీలియోస్ హాస్పిటల్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా పాపులారిటీకి వచ్చేసింది. అసలు ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఎవరికి అవసరం పడుతుంది, ఏ ఏజ్ లో చేయించుకుంటే మంచిది అంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇట్స్ అన్ ఈ రోజు కొన్ని వేల సర్జరీస్ ప్రతిరోజు ఇండియాలో జరుగుతున్నాయి. వేర్ అండ్ టియర్ అంటాం. ఇంజన్లో ఎలాగైతే బేరింగ్ అరిగిపోతుందో అలాగే మన జాయింట్స్లలో మన కీళ్ళల్లో మెత్తటి కార్టిలేజ్ కానీ మెనిస్కస్ కానీ అరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వేర్ అండ్ టియర్. ఈ డిజీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓల్డ్ ఏజ్ డిజీజ్ అంటాం, అంటే అబోవ్ 50 ఏజ్. సో ఎర్లీగా వచ్చిందంటే హిస్టరీ ఆఫ్ ట్రామా ఉండాలి, అంటే దెబ్బ తగలడం. మోస్ట్లీ మన అన్ని జాయింట్లలో కల్లా మేజర్గా వెయిట్ బేరింగ్ మోర్ యాక్టివ్ జాయింట్ ఏదంటే అది నీ అంటే మోకాలు. మోకాలు ఈజ్ లైక్ ఏ హింజ్ జాయింట్ అంటాం, ఇలా తెరుచుకుని ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ హింజ్ జాయింట్లో మనం చూడండి ఎక్కువ శాతము ఈ బోన్ ఇదంతా అరిగిపోయిన ఎముక, ఈ ఏవైతే మీకు అల్సరేటెడ్ లాగా కనబడుతుందో యాక్చువల్లీ కార్టిలేజ్ ఇలాంటి తెల్లటి ఆకారంలో ఉంటుందండి. ఈ తెల్లటి ఆకారం పోయి దాదాపుగా 2 mm 3 mm ఆకారంలో ఉండే తెల్లటి ఆకారం పోయి ఈ ప్యాచ్లుగా ఏర్పడేది డీజనరేటివ్, అంటే అరిగే వేర్ అండ్ టియర్ ప్రొసీజర్ అంటారు. ఇంజన్లో బేరింగ్ చర్రాలు ఎలా అరుగుతాయో అలాగే మన మోకాళ్ళల్లో ఈ మెత్తటి కార్టిలేజ్ అరిగిపోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఇలా అరిగిపోతుందో మన వెయిట్ బేరింగ్ పార్ట్ ఎక్కువగా ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ, అంటే లోపల సైడ్ మోకాలు లోపలికి బరువు పడుతుంది కాబట్టి ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ ఎక్కువగా అరుగుతుంది. సో ఇది 4 స్టేజ్లుగా అరుగుతుందండి. ఒకటి స్టేజ్ 1 అంటే 25% అరగడం, స్టేజ్ 2 అంటే 50% అరగడము, స్టేజ్ 3 అంటే 75% అరగడం, స్టేజ్ 4 అంటే 100% అరగడం. సో మనకి ఇనిషియల్గా ఒకసారి మోకాలు అరగడం మొదలవుతే వాపు, నొప్పి, అలాగే రెడ్నెస్, అలాగే స్టిఫ్నెస్, మూమెంట్ స్టఫ్గా ఉండడం, అంతేకాకుండా మోకాలు వంగిపోవడం, ఇలా ఉండే మోకాలు ఇలా వంగిపోవడం, ఇలాంటి డిఫార్మిటీస్ ఇనిషియల్లీ స్టేజ్ 1 నుంచి మనకు రావు, స్టేజ్ 4లో వస్తాయి. సో ఎప్పుడైతే స్టేజ్ 4 డ్యామేజ్ ఉంటుందో 3 తర్వాత ఆర్ స్టేజ్ 4లో ఎప్పుడైతే ఎంత డ్యామేజ్ ఉంటుందో అప్పుడే రీప్లేస్మెంట్ సర్జరీ ఇండికేషన్. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంట్, సర్జరీ అన్నది రీప్లేస్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది స్టేజ్ 3 ఎండింగ్లో కానీ ఆ స్టేజ్ 4లో ఉన్న జాయింట్కి మాత్రమే సర్జరీ అవసరము. స్టేజ్ 1 to 3 వరకు కూడా సర్జరీ అవసరం లేదు. దెర్ ఈజ్ ఆల్టర్నేట్ మెథడ్స్. వాటికి మనం మాత్రలు ఇవ్వచ్చు, ఫిజియోథెరపీ ఇవ్వచ్చు, బ్రేసెస్ ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ స్టేజ్ 3 దాటిన స్టేజ్ 3 తర్వాత 4 వరకు తప్పనిసరిగా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చేయడం. దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారు? సో యాక్చువల్లీ అబ్సల్యూట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకు అవుట్ ఆఫ్ 100 కేసెస్లో 1 to 2 కేసెస్లలో మనకు సమస్యలు ఏర్పడవచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే డిస్లొకేషన్ కావచ్చు, ఆర్ లూజనింగ్ ఆఫ్ ద ప్రాసెసెస్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఆర్థరైటిస్ వ్యాధులలో ఉండే సమస్యలు కావచ్చు. సో 2% కాంప్లికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మేము ఆలోచించాం. 98% సక్సెస్ రేట్ ఉంది కాబట్టే ఈ ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ చేయించుకున్న వాళ్ళకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? అబ్సల్యూట్లీ రైట్. సో జాగ్రత్తలు అంటే ఇది ఆర్టిఫిషియల్ జాయింట్. ఆర్టిఫిషియల్ జాయింట్ అన్నప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆర్టిఫిషియల్ జాయింట్ని మీరు ఇనిషియల్గా బ్రేస్ సపోర్ట్ తోటి నడవాలి. ఒకసారి బోన్ సిమెంట్ ఈ ఇంప్లాంట్ సెట్ అయిపోయిన తర్వాత మజిల్ పవర్ పెంచుకునే విధంగా మంచి ఫిజియోథెరపీ చేయాలి. ఎందుకంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్స్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నప్పుడే నీకు నడవడానికి అనుకూలంగా ఉంటుంది. సో అబ్సల్యూట్ ఈ కేర్ అనేది మీరు తీసుకోకపోతే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ డిస్లొకేషన్, ఎనీ కాంప్లికేషన్స్ రావచ్చు.
ఓకే. సో మనం ఇదంతా ఏదైతే డ్యామేజ్ అయిందో ఈ జాయింట్, ఈ వైట్ స్ట్రక్చర్ని మొత్తం మనం కట్ చేస్తాం. ఇలా నీట్గా కట్ చేసి దీనిలో మనము మెటలాన్ ఫైబ్రో ప్లాస్టిక్ ఎలిమెంట్ ఉంటుందండి. మెటలాన్ ఫైబ్రో ప్లాస్టిక్ ఎలిమెంట్ అంటే ఇందులో చూడండి మీరు, ఇది మెటల్ అండి. ఈ మెటల్కు పైన కూడా ప్లస్ మెటల్ ఉంటుంది, ఇందులో మెటల్ ఉంటుంది, మధ్యలో ఫైబ్రో ప్లాస్టిక్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఈ మెటల్ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉండొచ్చు, లేకపోతే మాలిబ్డినం ఉండొచ్చు, టైటానియం ఉండొచ్చు, రకరకాల మెటీరియల్స్, మెటల్ మెటీరియల్స్తో ఇది బోన్ సిమెంట్తో ఫిక్స్ చేయడం జరుగుతుందండి. సో బోన్ని, ఇర్రెగ్యులర్ ఉన్న బోన్ని స్ట్రైట్గా కట్ చేసి, ఆ కట్ చేసిన తర్వాత బోన్ సిమెంట్తో పాటు ఈ కరెక్ట్ యాంగిల్, ఒక యాంగిల్ వరకు తీసుకునే ఇంప్లాంట్స్ తీసుకొని ఆ బయోమెకానికల్ యాక్సిస్ కరెక్ట్ ఉందా లేదా దాన్ని బట్టి బోన్ సిమెంట్ తోటి ఈ ఇంప్లాంట్ కూర్చోబెడతాము. ఈ ఇంప్లాంట్ కూర్చోబెట్టిన వితిన్ 3 to 4 minutesలో ఈ సిమెంట్ సెట్ అయిపోయి ఫిక్స్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో అది మనకు ఇట్స్ ఎ పర్మనెంట్, మనం తీయాలన్నా కూడా చాలా కష్టము. సో చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో ఈ ఇంప్లాంట్ కి మనకి ఏమైనా ఎక్స్పైరీ డేట్ అట్లాంటివి ఉంటుంది? అబ్సల్యూట్లీ. దానిలో ఇంప్లాంట్ మొత్తము కంపెనీ నుంచి స్టెరిలైజ్ చేసి వస్తుందండి, దానికి ఎక్స్పైరీ అంటూ ఉండదు. ఆ మెటలాన్ ఫైబ్రోప్లాస్టిక్ పాలీఇథిలిన్ కాబట్టి దానికి స్టెరిలైజేషన్ ఏదైతే ఉందో అది ఒక ప్రాసెస్ ద్వారా చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా ప్యాకింగ్లో పంపించడం జరుగుతుంది. దానికి ఎక్స్పైరీ, ప్యాకింగ్, స్టెరిలైజేషన్ చేసే ప్యాకింగ్కు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా స్టెరిలైజేషన్ చేసుకొని తెప్పించుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇది ఫిక్స్ చేస్తామో, బోన్ సిమెంట్ తోటి ఫిక్స్ చేస్తామో, సమ్ టైమ్స్ బోన్ ఫిక్స్ తోటి ఫిక్స్ చేసినప్పుడు కొంతమందికి ఆ హీట్ వలన ఫ్యాట్ గ్లోబ్యూల్స్ లంగ్స్ బై పల్మనరీ ఎంబాలిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రిస్క్లు, అనస్థీషియా ఉంటాయి, వాటి ప్రకారం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఈ లిగమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లిగమెంట్స్ టైట్గా ఉన్నాయా లేదా, అంటే కరెక్ట్గా దానికి మూమెంట్కి ఏమాత్రం అడ్డంకు లేకుండా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది ఈ లిగమెంటు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రాపర్ ఇంప్లాంట్, ప్రాపర్ బోన్ సిమెంట్ పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో అది ఫిక్స్ అయిన తర్వాత మొబిలిటీ అంతా చూసి ఆ తర్వాత డే 1 బ్రేస్ సపోర్ట్ తోటి మనం బెండింగ్ ఎక్సర్సైజెస్ డే 2 చేయొచ్చు. డే 1, డే 2 చేస్తాం. డే 2లో పాసిబుల్ పేషెంట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ వాకర్, నాన్ వెయిట్ బేరింగ్ వాకింగ్ చేయించుతాం, ఆర్ పార్షియల్ వెయిట్ బేరింగ్ వాకింగ్ చేయించవచ్చు. దిస్ ఈజ్ ద ఓన్లీ సర్జరీ విత్ ఇన్ 1 డేలో అతన్ని నడిపించగలుగుతాం. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత తొందరగా నడిపిస్తే అంత సేఫ్, అంత మంచి రికవరీ ఉంటుంది, స్టిఫ్నెస్ ఉండదు. కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. కాస్ట్ అబ్సల్యూట్లీ, కాస్ట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. యూజువల్గా ఇప్పుడు ఎన్సిపి నేషనల్ కంట్రోల్ ప్రైస్లో ఉన్నాం కాబట్టి అందరికీ ఈ ఇంప్లాంట్స్ 60,000 లోపలనే వస్తున్నాయి. బట్ దానిలో చూజ్ చేసుకునే మోడల్ని బట్టి కొంత 60,000 to 80,000 వరకు అవ్వచ్చు. బట్ ఓవరాల్గా హాస్పిటల్ స్టేటస్ని బట్టి, వాళ్ళు తీసుకునే రూమ్ షేరింగ్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది. ఇది దాదాపుగా 1.5 lakh నుంచి 3 lakhs వరకు. ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, నావిగేషన్ ద్వారా మీకు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయడము, రోబోటిక్ ద్వారా మీకు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చూసాం. అబ్సల్యూట్లీ మాన్యువల్గా చేసేదానికి, ఈ 2 పద్ధతులు చేసేదానికి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. అది అక్యురసీ పెంచుద్ది. సో నావిగేషన్ అన్నది మీకు కరెక్ట్ అలైన్మెంట్కు అక్యురసీ పెంచితే, రోబోటిక్ సర్జరీ మనుషులే చేస్తారు, రోబోట్ చేయదు, డాక్టర్లే, సర్జన్సే చేస్తారు. బట్ మనం కట్ చేసే బోను కరెక్ట్ అప్రోప్రియేట్ ఇంప్లాంట్ లెవెల్లోనే కట్ చేసుకుంటుంది. సో మాన్యువల్గా చేసేదానికి రోబోటిక్ సర్జరీకి టెక్నికల్గా మనకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఏది మనకు ఎగ్జాక్ట్లీ ఇంప్లాంట్ పెట్టేంత వరకే బోన్ కట్ చేసి లెవెల్స్ని చూపెడుతుంది. తద్వారా ఆ హ్యాండ్ గ్రిప్ ఏదైతే మన చేతికి ఉంటుందో అది మనల్ని బోన్ కట్ చేసేటప్పుడు అది ఎంత కట్ చేయాలనో అంతే కట్ చేస్తుంది తప్ప అంతకు మించి కట్ చేయదు. అదే మాన్యువల్గా అయితే
సమ్ టైమ్స్ మనం ఎక్కువ తక్కువ చేస్తాం, వాటిని మనం బోన్ సిమెంట్ ద్వారా అడ్జస్ట్ చేస్తాం. అంతేగాని చాలా మంది అనుకుంటారు ఇదేదో రోబో వచ్చి రోబోట్ చేయదండి. రోబోట్ విల్ అసిస్ట్ అస్. అక్యురేట్ డయామీటర్స్, అక్యురేట్ మెజర్మెంట్స్ తీసుకొని అది మన చేతుల నుంచి అది కరెక్షన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది 25 to 30 years లైఫ్. ఇప్పుడు కొత్త ఇంప్లాంట్స్ తోటి ఉన్న రోబోటిక్ సర్జరీ తోటి వస్తుంది. ఇదివరకు 15 to 20 years ఉండేది, ఇప్పుడు 25 to 30 years వరకు లైఫ్ ఉంటుంది. ఎలాంటి 1 to 2% కాంప్లికేషన్స్ ఎవరికైనా వస్తాయి, వాటిని పక్కన పెట్టేసి 98% రిజల్ట్స్ ఉంది కాబట్టి ఈ ప్రొసీజర్స్లో మంచి రిజల్ట్స్ వస్తుంది. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.